ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది అని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి. ఐఆర్డీఏలతో పాటు 35,000 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులను ఆదుకుంది అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే జగన్ ప్రభుత్వం 90% హామీలను అమలు చేసింది అన్నారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ మే 6న విజయవాడలో ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగులను ఇంతగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే 22,000 కోట్ల బకాయిలుంటే ఈ రోజు 35,000 కోట్లకు బకాయిలు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం 100 రెట్లు మేలు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసింది. వేలాది టీచర్ ప్రమోషన్లు ఇచ్చింది. మండలానికి ఒక ఎంఈఓ పోస్ట్ క్రియేట్ చేసి టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళకి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఆశా వర్కర్లకు జీతం పెంచింది. సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతం పెంచింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేట్ చేసింది. ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ దాదాపు 80-90% హామీలు గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం రోజుల్లోనే కంప్లీట్ చేసిండ్రు. ఆ ప్రభుత్వానికి మీకు పోలిక ఏంటి? అసలు మీరు ఏం చేసిన ఉద్యోగులకు? కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే అసలు పీఆర్సీ వచ్చేది ఆ ఉద్యోగులకు. ఉద్యోగుల నుంచి వసూలు చేయడానికి కరోనా హుండీ పెట్టేవాళ్ళు ఒకటి. ఉద్యోగుల్లో అంతా ఈరోజు అసంతృప్తి. దీనికి కారణం మీ అందరికీ తెలిసిందే. ఎలక్షన్కు ముందు అనేక హామీలతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండమే. మే 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం ఇకనైనా ఈరోజు అన్ని సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. కళ్ళు తెరిచి పీఆర్సీ ఐఆర్ విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి, ఒక హామీ ఇవ్వాలి, ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం.